నీట్ ఎగ్జామ్ పైన దేశవ్యాప్తంగా రాజకీయ వివాదం చెలరేగింది. ఇవాళ పార్లమెంట్ సమావేశాలు మొదలయ్యాయి. పార్లమెంటును కూడా నీట్ కుదిపేయబోతోంది. అసలు నీట్ పరీక్ష రద్దవుతుంది అనే వార్తలు వస్తున్నాయి. సుప్రీంకోర్టు చాలా సీరియస్గా స్పందించింది. పేపర్ లీక్ గురించి రోజుకో సమాచారం బయటకు వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణలో ఉన్న రెండు ప్రధాన పార్టీలు, అధికారంలో ఉన్న కాంగ్రెస్, ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్, రెండు కూడా నిరసన తెలిపాయి. పీసీసీ ర్యాలీ నిర్వహించింది. అఫ్కోర్స్ సిపిఎం లాంటి పార్టీలు కూడా నిరసనలు తెలిపాయి. కానీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఏ రాజకీయ పార్టీ, ఏ రాజకీయ నాయకుడు కూడా అసలు నీట్ పరీక్షలు ఇంత గందరగోళం జరిగింది అన్నది మర్చిపోయారు. దేశవ్యాపితంగా మీరు నీట్ పరీక్ష ఫలితాలు చూడండి. ఆంధ్రప్రదేశ్కు చెందిన బిడ్డలు చాలా గణనీయమైన సంఖ్యలో ఉంటారు. భారతదేశంలోని టాప్ మెడికల్ కాలేజీల్లో తెలుగు బిడ్డలు ఉంటారు, ఏపీ బిడ్డలు ఉంటారు. ఏపీలో ఉన్నటువంటి రెండు ప్రధానమైన కోచింగ్ సెంటర్లు నారాయణ, చైతన్య, ఈ రెండు కోచింగ్ సెంటర్స్ కూడా నీట్కు ప్రిపేర్ చేసి విద్యార్థుల్ని సక్సెస్ఫుల్గా తీర్చిదిద్దే ఫ్యాక్టరీలు. ఇందులో నారాయణ అధినేత నారాయణ అయితే ఏకంగా చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో మంత్రి. అయినా కూడా నీట్పై మాట్లాడతలేరు. చంద్రబాబు మాట్లాడతలేడు, పవన్ కళ్యాణ్ మాట్లాడతలేడు, లోకేష్ మాట్లాడతలేడు, నారాయణ మాట్లాడతలేడు, జగన్మోహన్ రెడ్డి కూడా మాట్లాడతలేడు. ఏదైనా ఒక స్టేట్మెంట్ ఇచ్చారో లేదో నాకు తెలియదు, ఎక్కడైతే గమనించలేదు. మాట్లాడతలేడు అంటే దానిపైన సీరియస్గా రియాక్షన్ లేదు. ఏదన్నా ట్వీట్ చేస్తే సీరియస్ రియాక్షన్ కిందికి రాదు. ట్వీట్ కూడా చేసినట్టు లేరు. దానిపైన ఎక్కడా ఒక నిరసన తెలపడం కానీ ఏ రకమైన చర్య లేదు. ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఎన్డీఏలో ఉన్న కూటమి పక్షాలు మేము ఎన్డీఏలో ఉన్నాం కదా అని అంటారు. ఉన్నా కూడా రాజకీయ పార్టీలు ఎప్పుడు కూడా కూటములు కట్టినా కూడా తమ అస్తిత్వాన్ని కోల్పోకూడదు. ఎక్కడ డిమార్కేట్ చేసుకోవాలి, ఎక్కడ డిఫర్ కావాలి, అందులో మరీ ముఖ్యంగా ప్రజలకు సంబంధించిన అంశాలు డిఫర్ కావాలి. ఇప్పుడు ఎన్డీటీవీకి ఇచ్చిన తొలి ఇంటర్వ్యూలోనే ప్రమాణ స్వీకారానికి ముందే లోకేష్ ముస్లిం కోటా పైన మోడీతోనే డిఫర్ అయ్యాడు. బీజేపీ మోడీ ముస్లిం కోట రద్దు చేస్తామని చెప్తుంటే లోకేష్ స్పష్టంగా చెప్పాడు, అది బుజ్జగింపు అవుతుంది అని బీజేపీ వాళ్ళు అంటున్నారంటే కాదు, సామాజిక న్యాయం అవుతుంది అని. సో అంత క్లియర్గా ముస్లిం కోటా పైన లోకేష్ డిఫర్ అయ్యాడు మోడీతో. గౌరవంగా డిఫర్ కావచ్చు. నీట్ పరీక్ష పైన ఆందోళన వ్యక్తమవుతుంది. ఇది ప్రభుత్వం తక్షణం దీన్ని పరిశీలించాలనాలి. సో ఇది ఈ మాట అనడానికి 25 మంది ఎంపీలు ఉన్నారు. ఒక్కరంటలేదు మీరు. ఆంధ్రప్రదేశ్కు చెందిన 25 మంది ఎంపీలు ఈ దేశంలో నీట్ ఎగ్జామ్లో గందరగోళం జరిగిందన్నది మర్చిపోయారు. తమ రాజకీయ అవసరాల కొరకు ప్రజా ప్రయోజనాలు తాకట్టు పెడితే ఆశ్చర్యంగా ఉంటుంది. మీ గుర్తు 2014-19 మధ్య కాలంలో బీజేపీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నప్పుడు కూడా అనేక అంశాలపైన చంద్రబాబు ప్రభుత్వాన్ని విమర్శించింది. ఇప్పుడు మీరు రాబోయే కాలంలో చూడండి, ఒక ఏడాది ఆగండి, మీరు తెలుగుదేశం నాయకత్వంలో ఉన్న కూటమి ప్రభుత్వం పైన బీజేపీ వారు కూడా విమర్శలు మొదలు పెడతారు. ఎందుకంటే అది మా పార్టీ విధానం అంటారు. సో పార్టీలు ఈవెన్ ఎన్నికలకు ముందే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లు ముస్లింల ప్రయోజనాలు మేము దెబ్బ తగలేమని చెప్తుంటే బీజేపీ ఓపెన్గా చెప్పింది కదా, మేము ముస్లిం రిజర్వేషన్ల వ్యతిరేకం, మేము అధికారంలోకి అయితే రద్దు చేస్తామని. అందువల్ల ఏ పార్టీ అయినా తన అస్తిత్వాన్ని, తన విధానాన్ని వదులుకోకూడదు. మరి ఎందుకు టీడీపీ, జనసేనలు లక్షలాది మంది బిడ్డల భవిష్యత్తుకు సంబంధించిన వాళ్ళ తల్లిదండ్రులకు ఆందోళన కలిగిస్తున్న నీట్ పరీక్ష పైన కనీసమైన కన్సర్న్ వ్యక్తం చేయరు? చీఫ్ మినిస్టర్ ఒక లేఖ రాయొచ్చు ప్రధానమంత్రికి, దయచేసి దీన్ని పరిశీలించండి, చాలామంది బిడ్డలు ఆందోళన చెందుతున్నారు, మీరు పరిశీలించి దీనిపైన సరైన నిర్ణయం తీసుకుంటారని మా విశ్వాసం ఉంది, మాకు మీ నాయకత్వం మీద మాకు నమ్మకం ఉందని చెప్పాడు, అభ్యంతరం లేదు. కానీ దానిపైన ఎక్కడా మాట్లాడరు. చంద్రబాబు నాయుడుకు సలహా ఇచ్చే మీడియా అధినేతలు కావచ్చు, రాజకీయ పండితులు కావచ్చు, వారు కూడా అయ్యా నీట్ పైన మీరు మాట్లాడాలి, ఇది ప్రజలకు సంబంధించింది అని ఒక్కరంటే ఒక్కరు వ్యాఖ్యానించరు. విచిత్రం చూడండి. పోనీయండి, కూటమి పక్షాలంటే వాళ్ళ బాధలు అలాక్కున్నాయి. మరి జగన్మోహన్ రెడ్డికి ఏంటి ప్రాబ్లం? ఆయన ప్రతిపక్షంలో ఉన్నాడు కదా, వాస్తవంగా చంద్రబాబు నాయుడు ఇరుకును కూడా పెట్టచ్చు కదా, ఎన్డీఏని ఇరుకున పెట్టచ్చు కదా, ఇది ఎన్డీఏ ఆ వైఫల్యం అనొచ్చు కదా. ఆయన కూడా మాట్లాడాడు. ఎందుకు మాట్లాడాడంటే బీజేపీ పైన మాట్లాడలేడు. బీజేపీ పైన ఒక్క మాట అనటానికి కూడా జగన్మోహన్ రెడ్డి సిద్ధంగా లేడు. అన్రిటన్ రూల్ వైసీపీ నేతలకు, వైసీపీ మీడియాకు అన్రిటన్ రూల్ ఏంటంటే మీరు బీజేపీని ఏమీ అనకండి. ఈ రకంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం
నిలబడాల్సిన ఆంధ్రప్రదేశ్ రాజకీయ పార్టీలు తమ స్వార్థ ప్రయోజనాల కొరకు, రాజకీయ ప్రయోజనాల కొరకు ప్రజా ప్రయోజనాలు వదిలేస్తే ఎలా?